లెక్కకైతే నిన్ని అలా ఎండలు దంచాలే. ఎంత అంటే రోళ్ళు వలిగే అంత. రోహిణి కార్త్ అంటే ఆ మాత్రం ఉండాలి మళ్ళా. కానీ ఎట్లున్నది ఇప్పుడు? సురుకులు పెట్టే సూరన్న పోయి మబ్బుల సాటుకు దాక్కుండు. అగో డ్యూటీ అయిపోక ముందే వచ్చి గీడ చేరినవు, ఇంకా కొన్ని వద్దులు సరిచిరాపో అని వరుణన్న అంటే, అబ్బా ఈ ఒక్క తాపకి ఏమనుకోకు, మళ్ళీ ఎప్పుడన్నా నీ డ్యూటీ నేను చేస్తా గాని ఇప్పుడైతే డ్యూటీకి ఎక్కు అని సూరన్న బతిల్లాడితే ఊరుకొచ్చి ఇయ్యరమయ్యర దంచబట్టే. మరి చూద్దాం పాండ్రి మరి ఏడేడ ఎట్లెట్లా అరుచుకున్నాడు. జరసేపు దంచుడు జరసేపు గెరువిచ్చుడు పొద్దాకి ఇట్లనే ఉన్నది. ఆనతెప్పలు మోసుకొచ్చే నైరుతి రుతుపవనాలు ఇయాలనే తెలంగాణకు వచ్చినాయి. మరి ఈ 3-4 రోజుల్లో అన్ని జిల్లాలకు వరుసుకుంటాయి, పెద్దానలు పడతాయని ఎల్లో అలర్ట్ ఇచ్చిండ్రు. సర్వసాధారణంగా మనకి 10th జూన్ అనగానే అన్నీ మనకి నైరుతి రుతుపవనాలు అనేవి తెలంగాణ భూభాగాలను తాకుతూ ఉంటాయి. ఒక విధంగా చెప్పాలి అంటే ఇటు సుమారు ఒక 18 రోజుల ముందస్తుగానే నైరుతి రుతుపవనాలు అనేవి తెలంగాణ తాకాయని చెప్పొచ్చు. అంటే ఈ తాపక ఆనకాలం ముందే చాలా అయినట్టు. ఒక్కొక్క దిక్కు అప్పుడే పత్తి ఇత్తనాలు పెడుతూనే ఉన్నారు. మనకాడ తక్కువ గాని బొంబాయిలో బొంబాట్ అనలబ్బా. ఇరాం లేకుండా దంచితే రోడ్లు చెరువులైనవి, చెరువులో ఇండ్లు కట్టినట్టు అయింది. వరద నూక్కొచ్చి ఇళ్లలో సగులం సామాన్లు ఆగం. అండర్ గ్రౌండ్ లో మెట్రో స్టేషన్లకు నీళ్ళు వచ్చే వరకు రైళ్లే బంద్ పెట్టిర్రు. ఓ తాన ప్రాజెక్టు గండిపడి చుట్టుముట్టున్న ఊర్లను ముంచితే సిక్కబడ్డోళ్ళను పడవలు పెట్టి బయటికి తీసుకొచ్చిండ్రు. ఢిల్లీలో సుత గదే పరిస్థితి. చాలా ఏరియాలు మునిగినాయి. అండర్ పాస్ల కింద బండ్లు ఎట్లా సిక్కబడ్డాయో, గాలి దుమారానికి చెట్లు కరెంటు స్తంభాలు కూలే వరకు అదో తిప్పల. ఢిల్లీ గాలి మోటార్ డిపోలో బండ్లు ఆపే కాడ ఆనకు పైకప్పు కూలింది. ఢిల్లీలో విమానాలు దిగుతలేవు ఎగురుతలేవు అంటే ఎట్లున్నదో చూడురిగా. ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ లో సుత పొట్టు అరుచుకుంటున్నాయి. కేరళలో 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఈ స్కూళ్లు బంద్. తమిళనాడు సుత నిండా ఆరదడుపుతాంది. ఈ ఏడు ముందే ఆనకాలం వచ్చే వరకు దేశమంతా గిట్లుందన్నట్టు.